హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా వెల్కమ్ టు మై ఛానల్ సిరి వ్లాగ్స్. టమాటా కర్రీని రోజు ఒకేలా చేసుకుంటే ఏం బావుంటుంది చెప్పండి? ఇలా కూడా ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. ముందైతే కొంచెం అంత చింతపండుని, 4 ఎండుమిర్చిని కూడా నానబెట్టి పెట్టుకున్న తర్వాత ఆటినే ఇక్కడ మిక్సీ జార్‌లో వేస్తున్నాను. వాటితో పాటు చెక్క, లవంగం కూడా వేసుకుంటూ మంచిగా ఇలా పేస్ట్‌లాగా ఫైన్ పేస్ట్‌లా చేసుకుంటూ పక్కన పెట్టుకోవాలి. ఇంకా వేరే మిక్సీ జార్‌లో ఒక 4 టమాటాలను కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా కొన్ని టమాటాలు మాత్రమే నేను ఇక్కడ పేస్ట్ చేసేసాను. దాని తర్వాత ఒక 4 అయితే చిన్నవి ఉల్లిపాయలు ఉంటాయి కదా! నేను 4 అయితే తీసుకున్నాను. వాటిని కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి. పక్కనే ఉల్లికాడలు అయితే నా దగ్గర అవైలబుల్‌గా ఉన్నాయని చెప్పేసి మాత్రమే వేస్తున్నాను. ఇది మాత్రం ఆప్షనల్ మాత్రమే. ఉంటే వేసుకోండి లేదంటే లేదు. వాటిని కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత ముందుగా కళాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అందులోనే జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకుంటూ మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందైతే ఉల్లికాయలు ఉన్నాయి కదా! వాటిని కూడా వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఉన్నాయి కదా! వాటిని కూడా వేయించుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మనం ఆహ్, ఎండుమిర్చి, చింతపండు ఇలాగ అవన్నీ కూడా వేసి పేస్ట్ అయితే చేసాం కదా! వాటిని కూడా వేసుకుంటూ మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అంతా కూడా పైకి తేలేంత వరకు వేసుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే బాగా చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న టమాటాలయితే కొన్ని నేను తీసుకున్నాను. కొన్ని మాత్రం టమాటాలు ఇలా చాప్ చేసి తీసుకున్నాను. ఇంకొన్ని ఇలా పేస్ట్ చేసి అయితే తీసుకున్నాను. కొన్నైతే ప్యూరీ బాగా ఉంటుంది. గ్రేవీ అయితే ఎక్కువ అవుతుందని చెప్పేసి. దాని తర్వాత కర్రీ కూడా చాలా బావుంటుంది. ఇలా అయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాగంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే హాఫ్ టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకుంటూ ఇలా మొత్తం కూడా కలిపేస్తూ మూతైతే పెట్టేసుకోవాలి. ఇంకా ఆవిరికైతే బాగా కుక్ అయిపోతుంది టమాటా అంతా కూడా. ఇలాగ బాగా పైకి కిందకి తిప్పుతుంటూ బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తున్నాను. ముందే మనం ఎండుమిర్చి అయితే పేస్ట్ చేసి వేసుకున్నాం కదా! కారం ఎక్కువయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు కారం కూడా వేసేటప్పుడు కొంచెం తగ్గించే వేసుకోవాలి. కారం కూడా వేసుకున్న తర్వాత కొంచెం అయితే వాటర్ వేసుకుంటూ మొత్తం కూడా కలుపుకుంటూ దించేసుకోవడమే. చాలా ఈజీ.